అందరికీ నమస్కారం. భగవంతునికి అందరూ సమానమే. ఈ విషయాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. గొప్ప తపస్సంపన్నుడైన ఒక గురువు తన శిష్యులతో ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. సాయంకాలమైంది, చీకటి పడింది. ప్రయాణం ఆపి ఒక అడవిలో రాత్రికి ఆగవలసి వచ్చింది. ఆ రాత్రి అడవిలో గడిపేందుకు డేరా సంపాదించారు. పండుకోవడానికి సామగ్రి ఉంది, అలాగే వండుకోవడానికి కూడా సామగ్రి ఉంది. రాత్రికి అక్కడే విడిది చేద్దాం అనుకున్నారు. ఇంతలో ఒక వృద్ధుడు అటుగా వెళుతున్నాడు. బాగా అలసిపోయాడు. అప్పుడు గురువుతో ఆ వృద్ధుడు ఇలా ప్రార్థించాడు, నేను చాలా అలసిపోయాను అని. గురువు వృద్ధుడు అక్కడే ఉండి వాళ్లతో విశ్రాంతి తీసుకునేందుకు అనుమతించాడు. ప్రార్థనా సమయమైంది. శిష్యులందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ వృద్ధుడు మాత్రం ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన చేసే వాళ్ళని ఉద్దేశించి ఇలా అంటున్నాడు, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరు చూశారయ్యా ఈశ్వరుణ్ణి? అంతా మోసం, మూర్ఖత్వం అన్నాడు. వృద్ధుడు అలా అనేసరికి గురువుకు నోట మాట రాక స్తబ్దుడైపోయాడు. ఆ వృద్ధునితో ఇలా అన్నాడు, ఏం మాట్లాడుతున్నావయ్యా పెద్ద మనిషి, ఇక చాలు, కట్టిపెట్టు, భగవంతుణ్ణి తిట్టకు అన్నాడు. కానీ వృద్ధుడు ఆ గురువు మాటలు విననట్లే ఉన్నాడు. గురువుకి కోపం వచ్చి తన శిష్యులతో అన్నాడు, ఇతనిని వెంటనే ఇక్కడ నుండి బయటకు పంపేయండి అన్నాడు. అప్పుడు వృద్ధుడు బతిమలాడుకున్నట్లుగా, భయంకరమైన అడవిలో అర్ధరాత్రి నేనెక్కడికి వెళ్ళను అన్నాడు. అప్పుడు గురువు, నీలాంటి నాస్తికుణ్ణి నేనిక్కడ ఉండనివ్వను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. శిష్యులు వెంటనే అతనిని అక్కడి నుంచి బయటికి గెంటివేశారు. సరిగ్గా అదే సమయంలో ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఏం జరుగుతుంది? పోట్లాట ఏమిటి? ఎందుకు అన్నాడు. ఆ గురువు, ఇక్కడికి ఒక పెద్ద నాస్తికుడు వచ్చాడు స్వామి. భగవంతుణ్ణి తిడుతున్నాడు. ఈశ్వరుడంటే ఎవరో వాడికేమీ తెలియదట. 70-80 ఏళ్ళు వస్తున్నాయి. ముసలివాడై కూడా ఈశ్వరుణ్ణి అవమానిస్తున్నాడు. ఈశ్వరుణ్ణి అలా అవమానిస్తుంటే నేనెలా భరించగలను? బయటికి మెడపట్టి గెంటించి వేశాను అన్నాడు గురువు. ఈశ్వరుడు, నువ్వు మంచి పని చేయలేదు నాయనా. పాపం ముసలివాడు అడవిలో రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు? ఏడుస్తాడు, తప్పిపోతాడు. ఈ చిమ్మ చీకటి ఆకాశం కింద ఎక్కడ పడుకోగలడు? నీ దగ్గర డేరా ఉంది, సౌకర్యాలన్నీ ఉన్నాయి. కాస్త అన్నం పెట్టి ఆ డేరాలో ఒక మూల పడుకోనివ్వవలసింది. ఎందుకు గెంటేశావు అన్నాడు. అప్పుడు గురువు, నేను అలాంటి మనుషుల్ని అస్సలు భరించలేను, అందులోనూ నాస్తికులంటే నాకు అస్సలు సహించదు అన్నాడు గురువు. ఈశ్వరుడు నవ్వి, నేను అతనిని 70 సంవత్సరాల నుంచి భరిస్తున్నాను, నువ్వు ఒక్క రాత్రి భరించలేవా అన్నాడు. గురువు ఈశ్వరుని వాక్యాలు విని సిగ్గుపడ్డాడు. ముందు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎవరితోనూ దుర్వ్యవహారం చేయను అని శపథం చేసుకున్నాడు. ధన్యవాదాలు.